ఒక పాట, ఒక తరం, ఒక ఫీలింగ్. మనోహర పాట వెనుకున్న మ్యాజిక్ ఏంటో చూద్దాం. అవును, ఈ 2 పదాలతోనే అంతా మొదలైంది. ఎంత సింపుల్, కాని ఎంత పవర్ఫుల్ కదా! ఈ ఒక్క లైన్ ఓ మొత్తం జనరేషన్కి ఆన్ స్క్రీన్ రొమాన్స్కి డెఫినిషన్గా మారిపోయింది. అసలు ఈ పాటలో అంత మ్యాజిక్ ఏముంది? ఎందుకంతలా జనరేషన్స్కి గుర్తుండిపోయింది? దానికి సమాధానం ఆ పాటను క్రియేట్ చేసిన టీంతోనే మొదలవుతుంది. చూసారుగా, చెలి సినిమా కోసం ఈ పేర్లన్నీ ఒకచోట చేరాయి. అదొక పర్ఫెక్ట్ కాంబినేషన్. అందులోనూ మాధవన్ రీమాసేన్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే యాక్టర్స్ ఒకెత్తైతే పాటకి అసలైన సోల్ దాని లిరిక్స్లోనే ఉంది. పాట టైటిల్ మనోహర అంటే మనస్సును దొంగిలించేది అని. మొత్తం థీమ్ ఆ ఒక్క పదంలోనే ఉంది. దానికి హృదయం అనే పదం తోడైంది. అంటే ఫీలింగ్స్కి సెంటర్ పాయింట్ అన్నమాట. సో మొత్తంగా దాని మీనింగ్ ఏంటంటే, ఓ నా మనసు దోచినదానా అని. చాలా పోయిటిక్ కదా. పాటలో మధుబని అనే పదం కూడా వస్తుంది. అంటే తేనెలాంటి తీయదనం అని చెప్పడం. సరే, ఇంత మంచి లిరిక్స్కి ప్రాణం పొయ్యాలంటే దానికి తగ్గ మెలోడీ కూడా ఉండాలి కదా. అక్కడే సీన్లోకి ఎంటర్ అయ్యారు మ్యూజికల్ ఆర్కిటెక్ట్ హారిస్ జయరాజ్. రొమాంటిక్ సాంగ్స్కి ఆయన పెట్టింది పేరు. ఆయన స్టైలు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. సో అన్నీ కలిసాయి. ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్ కోసం ఫార్ములా కంప్లీట్ అయింది. చూడండి, ఇదే మనోహర రెసిపీ. అద్భుతమైన లిరిక్స్, చరిష్మా ఉన్న స్టార్స్, మాస్టర్ క్లాస్ కాంపోజిషన్. అందుకే ఇది జస్ట్ ఒక సినిమా పాటలా ఆగిపోయలేదు, ఒక ఫీలింగ్గా మారిపోయింది. ఇప్పటికీ ఈ మెలడీ మనస్సుల్ని కట్టిపడేస్తూనే ఉంది. నిజంగా టైమ్లెస్ కదా. సరే, మరి మీ లైఫ్లో అలాంటి ఒక స్పెషల్ మూమెంట్ని గుర్తుచేసే పాటేంటి?